హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ ఈసారి నా వీకెండ్ మాత్రం అస్సలు వీకెండ్ లాగే లేదండి. హెక్టిక్గా అండ్ పొద్దున్నే లేవాల్సి వస్తుంది. నాకు వీకెండ్లో ఎర్లీ మార్నింగ్ లేవటానికి ముందు బాధ, దాని తర్వాత కోపం, దాని తర్వాత నా మీద నాకే జాలేస్తూ ఉంటుంది. వీకెండ్ కూడా నీకు స్లీప్ లేదా అన్నట్టు. సో ఇవాళ మార్నింగే మళ్ళీ 5కి లేచి నేను రెడీ అయ్యి స్నానం చేసి పూజ చేసుకొని కిచెన్లోకి అయితే వచ్చాను. శ్లోకాకి బ్రేక్ఫాస్ట్ చేద్దామని. దానికి స్కూల్లో ఏదో ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. ఈ 3 డేస్ అంటే దాని బర్త్డే రోజు కూడా అదే ప్రోగ్రామ్ ఉంది. నెక్స్ట్ డే సాటర్డే సండే కూడా ఉన్నాయన్నమాట. ఈసారి దానికి వీకెండే లేదు. సో దాంతోపాటు మాకు కూడా అండ్ మేము కూడా పొద్దున్నే లేచేసాము. అనంత్ కూడా లేచారు, ఎందుకంటే దాన్ని డ్రాప్ చేయాలి. స్కూల్ వరకు కాదు, మధ్యలో ఏదో పికప్ పాయింట్ ఇచ్చారనమాట. జనరలీ ఇంటి వరకు వస్తుంది బస్సు, కానీ ఈ ప్రోగ్రామ్స్కి ఒక పికప్ పాయింట్ పెట్టారు. సో అక్కడ డ్రాప్ చేసి అక్కడి నుంచే పికప్ చేసుకోవాలి. అండ్ అక్కడ స్కూల్లో స్నాక్స్ ఇవన్నీ ప్రొవైడ్ చేస్తారు, కానీ మనకి ఏంటంటే పిల్లలు ఏదో ఒకటి తిని వెళ్తే అదొక తృప్తిగా అనిపిస్తుంది కదా. సో కారం దోశ అయితే వేసేసాను. ఆ ఒక్క దోశ పెట్టడానికే మాకు తల ప్రాణాలు తొక్కొస్తూ ఉంటాయి. ఎస్, అండ్ దెన్ ఇంకా నేనైతే కాఫీ తాగి రెడీ అయిపోయాను దాన్ని డ్రాప్ చేసేద్దాము అనేసి. సో మేము దాన్ని డ్రాప్ చేసి నేను ఇంకా గుడికి అయితే వెళ్ళాలి కదా సాటర్డే. నేను అనంత గుడికి వెళ్ళిపోదాము అని అయితే స్టార్ట్ అయిపోయాము, వెంకటేశ్వర స్వామి గుడికి. అండ్ మీతో మాట్లాడుతూ ఇక్కడ నేను వీడియో రికార్డ్ చేస్తూ కాఫీ కలుపుకుందాము అని హడావిడిలో ఇదిగోండి ఇట్లాంటి మిస్టేక్సే అవుతాయి. కింద పాలు పోసేసాను మొత్తం స్టవ్ అంతా. ఇప్పటికైతే టిష్యూతో క్లీన్ చేసుకొని మళ్ళీ ఇంటికి వచ్చినాక థరోగా క్లీన్ చేయాల్సి వచ్చింది. అండ్ ఇంకా శ్లోకాన్ని డ్రాప్ చేసినాక స్కూల్ మాత్రం అంటే ఆ పికప్ పాయింట్లో డ్రాప్ చేసినాక మాత్రం మేము వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్ళామండి. రిషికొండ వెంకటేశ్వర స్వామి టెంపుల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవాళ క్లైమేట్ ఉందండి, అద్భుతంగా ఉంది. క్లౌడీగా, ఆన్ టాప్ ఆఫ్ ఇట్ మనకి వేద మంత్రాలు వినిపిస్తూ ఉంటాయి. అండ్ వెంకన్న దర్శనం కోసం వెళ్తాము. అద్భుతంగా ఉంటుందండి. నాకు సాటర్డేస్ ఆర్ సో స్పెషల్ అనిపిస్తుంది నాకు, ఎందుకంటే వెంకన్న దర్శనం చేసుకుంటాం, గుడికి వెళ్తాను. అండ్ ఇక్కడ ఈ గుడిలో మార్నింగ్ మీరు 7:30 అట్లా వెళ్ళారు అంటే మాత్రం చక్కగా స్వామివారి పూజ ఉంటుంది. ఆ టికెట్ 200 రూపీస్ పర్ హెడ్ ఏదో ఉందండి. మనం స్వామి ముందు కూర్చోపెడతారు అండ్ నీరాజనం ఇస్తారు స్వామికి. చాలా అద్భుతంగా ఉంటుందండి. ఆ దీపపు కాంతులలో స్వామిని చూసుకుంటూ ఉంటే మాత్రం నిజంగా ఏదో అదృష్టం చేశామేమో అనిపిస్తూ ఉంటుంది. అండ్ మన దిష్టి ఆయనకి ఎక్కడ తగులుతుందో అన్న ఒక చిన్న భయం కూడా ఉంటుంది. బట్ హీ సో అంటే అడ్మైర్ చేస్తూ అట్లా ఎంతసేపు అయినా ఆయన్ని చూడొచ్చు. సో తిరుపతిలో అది వర్కౌట్ అవ్వదు. ఇక్కడ కనీసం ఈ సేవ ఏదో చేయించుకుంటే 200 రూపీస్ టికెట్ ఉంటుందండి. అది చేయించుకుంటే మాత్రం అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ వరకు అయితే స్వామి ముందు మనం కూర్చోవచ్చు. సో ఆ పూజ చేయించుకొని ఇంకా మేము బ్రేక్ఫాస్ట్కి బయటకి ఎక్కడికైనా వెళ్దాము అనుకున్నాము. సో ఫస్ట్ అయితే కిందకు వచ్చేసరికి ఆకలేస్తుంది. కాఫీ అయితే తాగేసాము, చెన్నపట్నం కాఫీ. అండ్ దెన్ వీ స్టార్టెడ్ వేరే చోటకి ఎక్కడికో వెళ్దాము అని ప్రిపేర్ అయ్యి బ్రేక్ఫాస్ట్. దెన్ మాకు మధ్యలో వ్యూ పాయింట్ అనేసి ఒకటి ఉంటుంది చూడండి, ఆ బీచ్ రోడ్లో, రిషికొండ బీచ్ రోడ్ దగ్గర ఎక్కడో అక్కడ ఒక బండి కనిపించిందనమాట. అంటే వ్యాన్లో పెట్టి బ్రేక్ఫాస్ట్ వాళ్ళు పెడుతున్నారు. అండ్ అతని దగ్గర ఉన్నాయండి ఒక పెద్ద క్యూనే ఉంది, కార్స్ అన్నీ అట్లా ఆగిపోయినాయి. సో మేమేంటంటే ఇంతమంది ఉన్నారు అంటే ఫుడ్ బాగుండొచ్చేమో అనేసి అక్కడికి వెళ్ళి అక్కడ బ్రేక్ఫాస్ట్ అయితే చేద్దాం అనుకున్నాం. ముందు బాబాయ్ హోటల్ అనేసి ఏదో ఓపెన్ అయింది, లెట్స్ ట్రై దేర్ అనుకున్నాం. బట్ దెన్ ఇది చూసినాక, ఈ సెటప్ అంతా చూసినాక వీ డిసైడెడ్ మేము ప్లాన్ చేంజ్ చేసుకొని ఇంప్రాంప్టివ్గా ఇట్లాగా అక్కడికి వెళ్ళి కూర్చొని తిన్నాం. అండ్ వేడి వేడి పునుగులు ఇచ్చాడండి. ఓ మై గాడ్, అసలు కాలిపోయింది అనమాట నోరు, అంత బాగున్నాయి అండ్ అంత వేడిగా కూడా ఉన్నాయి. ఇట్ వాజ్ నైస్. సో అది తినేసి బ్రేక్ఫాస్ట్ తినేసి కాఫీ అయితే తాగాము. అండ్ కాఫీ తాగుతూ ఈ బీచ్ని చూస్తూ అసలు ఇంకా చెప్పక్కర్లేదండి. నాకైతే హ్యాపీనెస్ అంటే పెద్ద పెద్ద వాటిల్లో ఉండొచ్చేమో, కానీ ఇట్లాంటి చిన్న చిన్న విషయాల్లో ఉన్న హ్యాపీనెస్ చాలా తృప్తినిస్తుంది అండ్ చాలా ఫ్రీక్వెంట్గా దొరుకుద్ది. అదే పెద్ద విషయమే నాకు హ్యాపీనెస్ ఇస్తుంది అంటే ఆ పెద్ద విషయం సంవత్సరానికి ఒక్కసారి ఏదో వస్తుందేమో అనిపిస్తుంది నాకైతే.
సో చక్కగా బీచ్ని చూస్తూ కాఫీ తాగాము నేను అనంత్. అండ్ వచ్చేటప్పుడు ఇంకా కూరగాయలు అయితే తెచ్చేసుకున్నాము ఇవాళ లంచ్ ప్రిపరేషన్స్కి అనేసి. సో కూరగాయలు అవన్నీ సార్ట్ అవుట్ అయితే చేసుకోవాలి కదా. సో ఈ పని ఎంత కాదన్నా 1 అవర్ అయితే పడుతుందండి. అండ్ ఇంకా ఇంత లోపలే మా హౌస్ హెల్ప్ వచ్చింది. జనరలీ ఈ సెట్టింగ్ అప్ అంతా తను ఉన్నప్పుడే చేసేసుకుంటాను సో దట్ షిల్ క్లీన్ ద రూమ్. కానీ ఇవాళ అవ్వలేదు. సో తను వెళ్ళిపోయినాక ఈ సెటప్ అంతా చేసుకున్నాను. అండ్ ఇవాళ ఎయిర్పోర్ట్ ఓపెనింగ్ కదా, భోగాపురం ఎయిర్పోర్ట్. సో ఆ ప్రోగ్రామ్ కూడా అంతా చూస్తూ ఉన్నామన్నమాట టీవీలో పెట్టుకొని. ద వే ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ స్పీక్స్. నాకు పాలిటిక్స్ అంటే చాలా ఇష్టం అండి. కానీ ఐ ఐ స్టార్ట్ ఎనలైజింగ్ పీపుల్ అనమాట. నాకు వీళ్ళు ఇట్లాగా వాళ్ళు అట్లాగా అనేసి ఐ స్టార్ట్ లిసనింగ్ టు పీపుల్. వాళ్ళు ఎలా స్పీచ్ ఇచ్చారు, వాళ్ళు నిజంగా స్పీచ్ ఇచ్చారా లేదా ఓన్లీ క్రౌడ్ని పుల్ చేయడానికి మాత్రమే అట్లా అడుగుతున్నారా, చెప్తున్నారా, ఇట్లాంటివన్నీ నేను అనలైజ్ చేసుకుంటూ కూర్చుంటాను. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క తిక్క. నాకు ఇదనమాట. నాకు ఎందుకు ఆ పాలిటిక్స్ అంటే చాలా క్రేజ్ అండి. సో ఆ న్యూస్ చదవటం, న్యూస్ చూడటం, వాట్స్ హ్యాపెనింగ్ అరౌండ్ ద వరల్డ్ అర్థం చేసుకోవటం, ఇవన్నీ చేయటం వల్ల మనం వీ విల్ బీ అ బెటర్ వర్షన్ ఆఫ్ అవర్ సెల్వ్స్ అని నేను నమ్ముతూ ఉంటాను. ఎంతసేపు మనం తిన్నామా, ఎంజాయ్ చేసామా, పడుకున్నామా, లేచామా, తిన్నామా, బతికామా అన్నట్టే కాకుండా వాట్ ఎవర్ ఈజ్ హ్యాపెనింగ్ అరౌండ్ అస్ కూడా మనకు ఉండాలి. ఆ అవేర్నెస్ అన్నది ఒకటి ఉండాలి అని నేను నమ్ముతూ ఉంటాను. సో ఐఎమ్ ఇన్ టు ఇట్. సో ఐ ఎంజాయ్ ఇట్. సో ఈ న్యూస్ పెట్టుకొని ఈ పనులన్నీ చేస్తున్నాను. కూరగాయలు సార్ట్అవుట్ చేసుకోవటము, కరివేపాకులు సెట్ చేసుకోవటము, మునక్కాడలు కట్ చేసుకోవటము. అండ్ ఐ వండర్ అండి, యాజ్ హోమ్ మేకర్స్ ఎన్ని పనులు మనం బ్యాలెన్స్ చేస్తూ ఉంటాం కదా. బయటకు వెళ్ళినప్పుడు బయట పనులన్నీ సమకూర్చుకొని తెచ్చుకుంటాము. బయట ఏమేం కావాలో మనం వెళ్ళాము అంటే అన్నీ పట్టుకొస్తాం కదా. కొత్తిమీర కట్ట దగ్గర నుంచి అల్లం ముక్క వరకు, చిన్న ముక్క వరకు అన్నీ తెస్తాం. అదే మనం ఎవరికైనా ఆ పని చెప్పామనుకోండి, 1-2 ఐటమ్స్ అయితే మిస్ అవ్వటం ఖాయం. మా ఇంట్లో అయితే అది జరుగుద్ది. మరి మీ ఇంట్లో కూడా అట్లా జరుగుద్దా లేదా నాకు కామెంట్ చేసి అయితే చెప్పండి. ఎందుకంటే నేను అనంతకో ఎవరికైనా చెప్పాను అనుకోండి ఏదైనా తీసుకురమ్మని, లైక్ శ్లోక కిందకి వెళ్తున్నప్పుడు ఏమైనా తీసుకురా సూపర్ మార్కెట్ నుంచి అంటే, నేను చెప్పిన 3 వస్తువులు ఒక వస్తువు మర్చిపోతారు, 2 తెస్తారు. అదే నేను వెళ్తే 3 వస్తువులు కాదు 6 వస్తువులు అన్నీ గుర్తు తెచ్చుకొని ఇంకేమైనా కావాలా అనేసి ఒక గంట సేపు అక్కడ టైం స్పెండ్ అయినా చేస్తాను. కానీ అన్నీ ఒక్కసారి పట్టుకురావడానికి ట్రై చేస్తాను. మీలో ఎంతమంది ఇట్లా ఆలోచించి ఇట్లా తెచ్చుకుంటారో కూడా నాకు కామెంట్ అయితే చేసి చెప్పండి. అండ్ ఇంక ఇవన్నీ సార్ట్అవుట్ చేసినాక లంచ్ ప్రిపరేషన్స్ చేసేసుకున్నాము. లంచ్ చేసుకొని ఇంకా సాటర్డే అయితే నేను పెద్దగా రికార్డ్ చేయలేదండి, నాకు అప్పటికే చాలా టైరింగ్ అనిపించింది. అండ్ ఆల్సో ఐ జస్ట్ వాంటెడ్ టు టేక్ ఇట్ ఈజీ. ఎందుకు అంత స్ట్రెయిన్ అవ్వటం అనిపించింది. సో ఐ జస్ట్ వాంటెడ్ టు రిలాక్స్. అండ్ ఇంకా మళ్ళీ ఈవినింగ్ స్లోగా వచ్చే టైం కల్లా మేము పనులు, పూజలు అన్నీ ఫినిష్ చేసుకొని దాన్ని పికప్ చేసుకోవటానికి వెళ్ళటం, ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి. సో సాటర్డే వాజ్ అ బిజీ డే. వీకెండ్ లాగే లేదు. అందులో ఇంట్లో పిల్లలు లేకపోతే అసలు వీకెండ్ లాగా ఉండదండి. ఏంటో ఒకలాంటి బోసిపోయినట్టు ఉంటుంది ఇల్లంతా. అది ఉండి గోల చేస్తూ ఉంటేనే అల్లరిగా ఉంటుంది. అది చిన్నప్పుడైనా కానివ్వండి, ఇంత పెద్ద అయినా కానివ్వండి. అండ్ ఇంకా సండే రోజు మాత్రం సంకష్ట చతుర్థి కదా. సో పొద్దున్నే లేచి పూజ చేసేసుకొని ఆ రోజు ఇంకా బ్రేక్ఫాస్ట్కి అది ఏమి సరిగ్గా తిననండి. సో ఒక ప్రోటీన్ బార్ తీసుకొని వెళ్ళిపోయింది బస్లో తింటాను అని. అండ్ ఇంకా దాన్ని డ్రాప్ చేసినాక ఆ పికప్ పాయింట్లో సండే రోజు నేను అనంత్ అయితే బయలుదేరాము ఆనందపురం ఫ్లవర్ మార్కెట్ ఉంది కదా అక్కడికి. యాక్చువల్లీ సంకష్ట చతుర్థి కదా, సో గరిక అసలు దొరకదండి వైజాగ్లో సరిగ్గా నాకు. సో గరిక అక్కడ దొరుకుతుంది అన్నారు. అండ్ ఆల్సో మా కింద టెంపుల్ ఉంది కదా, ఆ టెంపుల్లో మాల పూజారి గారు చెప్పారనమాట, మాలలు తీసుకురండి అమ్మ స్వామివారికి వేద్దాము అనేసి. సో తెస్తాను అని చెప్పాను. అంటే ఆనందపురంలో బాగా దొరుకుతాయి అనేసి నేను విన్నాను. సో వీ థాట్ వెళ్ళి చెక్అవుట్ అయితే చేసేసి వద్దాము ఎలా ఉన్నాయో అని. అండ్ ఆనందపురంలో మాత్రం ఆ పూలు చూసి పిచ్చెక్కిపోతుందండి. యూ విల్ జస్ట్ గో క్రేజీ విత్ దట్ ఫ్లవర్స్. అసలు నాకైతే ఇంకా లిటరలీ ఏంటంటే ఇది కూడా తీసేసుకుందాం, అది కూడా ఎన్ని కొన్నాను. అవసరం లేనివి కూడా చాలా కొనుక్కొచ్చుకున్నాను. అండ్ నా కార్ అయితే మొత్తం లోడెడ్ విత్ ఫ్లవర్స్, గరిక
అండ్ ఇంకా మొక్కలు కూడా ఉన్నాయండి. ఎంత చీప్గా అమ్ముతున్నారండి మొక్కలైతే. చామంతులు, నేను కనకాంబరం అండ్ ఇంకొకటి ఏదో ముద్ద రోజ్ అంటున్నారండి, ముద్ద గులాబీ అన్నారండి. వాసన రాదు కానీ ముద్ద గులాబీ అమ్మ ఇది అన్నారు. సో ఆ 370 రూపీస్కి ఇచ్చారండి. సో నేనైతే తెచ్చుకున్నాను. బంతులు కూడా అన్నాడు కానీ నాకు ఎక్కడ పాట్స్ ఉన్నాయో లేదో ముందు అసలు నాకు తెలీదు. ఇవైతే 2 పాట్స్ ఖాళీగా ఉన్నాయి అంతే. చామంతులు అండ్ ఇంకేం తెచ్చాను, కనకాంబరాల మొక్క ఒకటి తెచ్చుకున్నాను అండ్ ఆ ముద్ద గులాబీ అన్నది ఏదో తెచ్చానండి. సో అవి పాటింగ్ అయితే చేసుకోవాలి ఇవాళ. అండ్ ఇప్పుడు ఇంకా ఇంటికి వచ్చినాక ఇవాళ కూడా బ్రేక్ఫాస్ట్ బయటే చేసేసి వచ్చామండి. అండ్ బయట బ్రేక్ఫాస్ట్ చేసినాక మాత్రం ఇవాళ చాలా హెవీ బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. పెసరట్లు తిన్నాము. ఇట్ వాజ్ లైక్ టూ మచ్. సో అంత తినేసరికి నాకు అనిపించింది ఇంకా ఇవాళ లంచ్ స్కిప్ చేద్దామని. జనరలీ ఏంటంటే సంకష్ట చతుర్థి అంటే చాలా లిమిటెడ్గా తింటాను నేను. అంటే బ్రేక్ఫాస్ట్ ఏం తినకుండా లంచ్ ఒక పూటే, ఏదో ఒక పూట తింటాను అండ్ డిన్నర్కి టిఫిన్స్ అట్లా తింటాం. సో ఇవాళ బ్రేక్ఫాస్ట్ చేసాం కదా, చాలా హెవీగా అనిపించింది. సో లంచ్ అయితే స్కిప్ కొట్టేసాము. అండ్ అనంత్ తన డైట్ అయితే చాలా పర్టికులర్ కదండి. సో ఆ బ్రేక్ఫాస్ట్ హెవీగా తిన్నప్పుడే తను చెప్పేశారనమాట, నాకు లంచ్ అయితే ఏమీ వద్దు, ఇంకా డైరెక్ట్ నేను డిన్నరే చేస్తాను అని. అండ్ నాకు కూడా చాలా హెవీగా అనిపించింది. సో వి స్కిప్డ్ అవర్ లంచ్, నో లంచ్ ప్రిపరేషన్స్. అండ్ ఇక్కడ ఇంకా పనులు అయితే ఉంటాయి కదా, ఆ పనులన్నీ చేసుకుంటూ ఉన్నాను. బట్టలు మడతేయటం, బట్టలు మెషిన్లో వేసుకోవటం. అండ్ ఐ థింక్ ఇవాళ లాస్ట్ ఆదివారం ఏమో కదండి ఆషాఢంలో, అండ్ సంకష్ట చతుర్థి వచ్చింది. అండ్ రేపటి నుంచి శ్రావణ సోమవారం అనేసి మనకి ఎంత చేస్తారో నాకైతే ఐడియా లేదండి. కానీ వారణాసిలో ఉన్నప్పుడు మాత్రం శ్రావణ మాసంలో సోమవారం చాలా స్పెషల్ శివయ్యకి. వాళ్ళు శ్రావణ సోమవారం అనేసి చాలా స్పెషల్గా అయితే పూజలు చేస్తారు. అండ్ ఆ రోజు ఉపవాసాలు ఉంటారు. ఆ రోజు శివయ్య దర్శనానికి అయితే వెళ్తారు. వారణాసి అండ్ మోస్ట్ ఆఫ్ ద నార్త్లో శ్రావణ సోమవారం చాలా స్పెషల్. మనకేంటంటే శ్రావణ మాసంలో శుక్రవారం స్పెషల్ కదా, మన సౌత్ సైడ్ అంతా శ్రావణ శుక్రవారాలు చేసుకుంటాం. కానీ వాళ్ళకి శ్రావణ సోమవారాలు చాలా స్పెషల్. సో అది స్టార్ట్ అయ్యింది. అండ్ శ్రావణ సోమవారం వ్రతం కూడా ఉంటుంది అంట, అది కూడా చేసుకుంటారు వాళ్ళు. నాకైతే పెద్దగా ఐడియా లేదండి, మన తెలుగు స్టేట్స్లో కూడా చేస్తారు అని ఇప్పుడైతే నేను యూట్యూబ్లో ఏవో కొన్ని వీడియోస్ చూస్తున్నాను తప్ప నాకైతే ఐడియా లేదు శ్రావణ సోమవారం గురించి. ఓన్లీ నేను వారణాసి వెళ్ళినాక మాత్రం నాకు ఇదే ఐడియా వచ్చింది. మీలో ఎంతమంది చేస్తారు శ్రావణ సోమవారాలు నాకు కామెంట్ చేసి అయితే చెప్పండి. అండ్ ఏమైనా ప్రొసీజర్ ఉంటుందా, లేదా జస్ట్ అభిషేకము అట్లాగే పూజ చేసుకుంటారా, అది కూడా ఎవరికైనా ఐడియా ఉంటే చెప్పండి. అండ్ ఇక్కడ ఈ బట్టలు మడతేయటం అంటే, నాకు ఈ బట్టలు మడతేయటం చాలా బోరింగ్ పని అండి. ఎంత పని అయినా చేయమనండి, ఐఎమ్ సో హ్యాపీ. బట్ ఈ పని మాత్రం భలే బోరింగ్గా అనిపిస్తుంది. అండ్ ఇవన్నీ నేను తెచ్చుకున్న మొక్కలు. అండ్ భలే అసలు ప్యాకింగ్ ఎంత బాగా చేశారోనండి. ఇంత అంటే ఆ ప్లాస్టిక్ కవర్లో పెట్టించారు, బికాజ్ నేను కార్లో పెట్టుకోవాలి అంటే ఆ కవర్ ఇచ్చారు. అదర్వైజ్ వాటిని ఎంత చక్కగా ఒక ఆకులో చుట్టేసి ఇచ్చారు. అండ్ తాడు అది కూడా కాదండి, ఏదో మరి ఒకలాంటి సన్న లీఫ్ లాగా ఉంది, దాంతో టై చేసి ఇచ్చారనమాట. నాకు అసలు ఆ ప్యాకింగ్కి నేను ఫిదా, ఎంత ఎకో ఫ్రెండ్లీ ప్యాకింగ్ చేసి ఇచ్చారు వీళ్ళు అనేసి. అండ్ ఇంకా ఏవి ఎక్కడ పెట్టాలి అన్నది ఆలోచిస్తున్నాను. అండ్ 2 కుండీలు అయితే ఉన్నాయిలేండి నావి, మల్లెపూల మొక్క అవన్నీ ఉండేవి కదా, పాడైపోయినాయి ఇక్కడికి వచ్చేటప్పుడు. సో ఆ మొక్కలంతా కుండీలు అయితే రెడీ చేసి పెట్టాను, మారుద్దాము ఈ రైనీ సీజన్లో అనేసి. బట్ అసలు వానలు పడట్లేదండి వైజాగ్లో. ఎప్పుడు ఇంతేనా, లేకపోతే ఈసారి ఏమైనా స్పెషల్గా ఇట్లా వానలు లేవా నాకు అర్థం కావట్లేదు. అస్సలు వాన లేదు. లాస్ట్ ఇయర్ ఏమో నేను బాంబేలో ఉన్నప్పుడు విరక్తి వచ్చేసింది ఆ వానలు చూసి చూసి. 2 ఎక్స్ట్రీమ్స్ అనమాట. లాస్ట్ ఇయర్ అంత ఎక్స్ట్రీమ్ రెయిన్స్ చూశాను, ఈసారి అయితే అసలు ఒక్క చుక్క రెయిన్ లేదండి వైజాగ్లో అయితే. నిన్న అంటే సాటర్డే రోజు చాలా క్లౌడీగా ఉంది, పడిపోతుందేమో కుంభవృష్టి పడుతుందేమో అన్నట్టు ఉంది అనమాట. బట్ ఏదో లైట్గా కొంచెం డ్రిజిల్ అయితే పడింది మేమున్న చోట అయితే. అంతకు మించి పెద్ద వాన అన్నది అసలు ఏమీ లేదు. అండ్ అసలు ఈ రకంగా కంటిన్యూ అయితే మాత్రం వాటర్ ప్రాబ్లం డెఫినెట్లీ వస్తుందేమో అనిపిస్తుంది నాకైతే. అండ్ ఇక్కడ ఇదిగోండి ఈ చామంతి మొక్కలు, మందారం కాదు సారీ కనకాంబరం తెచ్చాను. అంటే నాకు మందారం కొనుక్కోవాలని ఉంటుంది, కానీ మందారంలో ఏంటంటే మిల్లీ బగ్స్ ప్రాబ్లం బాగా ఉంటుందండి.
ఎస్పెషలీ మీ బాల్కనీలో ఎండ పడట్లేదు అంటే మాత్రం మిలీ బగ్స్ ప్రాబ్లం అయితే ఉంటుంది. మందార మొక్క నేను ఎన్నిసార్లు తెచ్చానోనండి. అంటే అజ్మేర్ కాదు, యాక్చువల్లీ నేను వారణాసిలో ఉన్నప్పుడు ఒకసారి తెప్పించాను మందార మొక్క. పెట్టాను, స్టార్టింగ్లో బాగానే పూలు వచ్చినాయి. కానీ వారణాసిలో ఇంకా నాకు డైరెక్ట్ సన్లైట్ పడుతుంది మార్నింగ్ పూట, అయినా కూడా అక్కడ మొక్క పాడైపోయింది. బట్ పర్లేదు, కొంచెం సస్టైన్ అయితే అయ్యింది. కానీ ఆ మొక్కను నేను అజ్మేర్ తీసుకొచ్చేసరికి అది ఎండిపోయింది. సరే, అజ్మేర్లో కొత్తగా ఇంకొక మొక్క తెచ్చుకున్నాను. అజ్మేర్లో కూడా ఎండ పడుతుందండి, అయినా నాకు మిల్లీ బగ్స్ ప్రాబ్లం అయితే వచ్చింది. అండ్ ఆ మొక్క అంతే, నేను పూణే వెళ్ళేసరికి అది పోయింది. పూణేలో ఇంకో కొత్త మొక్క పెట్టాను మందారం, అది మాత్రం అసలు పెట్టిన దగ్గర నుంచి అది సరిగ్గా సర్వైవ్ అవ్వలేదండి. ఎందుకంటే పూణే ఇంట్లో నాకు అంత డైరెక్ట్ సన్లైట్ అన్నది వచ్చేది కాదు. అండ్ డైరెక్ట్ సన్లైట్ రాకపోతే మాత్రం మిల్లీ బగ్స్ ప్రాబ్లం ఎక్కువ అవుతుంది. అండ్ దాని నుంచి, ఆ మందారం నుంచి మిగతా ప్లాంట్స్ అన్నిటికీ స్ప్రెడ్ అయింది మిల్లీ బగ్స్. సో ఇట్ బికేమ్ అ న్యూసెన్స్ అనమాట నాకు. అండ్ ఇంకా బాంబే వచ్చేసరికి అయితే ఆ మొక్క పోయింది. అండ్ నేనైతే సరే ఇంకా పోయిందిలే బాబు, నేను పెట్టుకొని మందారం అనుకున్నాను. బట్ మధ్యలో ఎప్పుడో ఒక గార్డెనర్ వస్తే అతనితో పెట్టించానండి. పూలు బాగానే వచ్చేవి, మందార పూలు. కానీ బాంబేలో కూడా సేమ్ ప్రాబ్లం, ఎండ రాదు. సో మిల్లీ బగ్స్ మొదలయ్యాయి అన్నమాట. సో అందుకని ఈసారి అయితే మందారం అసలు నేను పెట్టుకోవటం నాకు అంత ఇష్టం లేదండి. వస్తే బాగుంటుంది, చక్కగా గణపయ్యకి మందారాలు పెట్టుకోవచ్చు అనుకుంటాను. కానీ ఈ మిల్లీ బగ్స్ వల్ల, దానివల్ల మిగతా ప్లాంట్స్కి స్ప్రెడ్ అయ్యి పెద్ద న్యూసెన్స్ లాగా అయిపోతుంది. ఆ పెస్ట్ కంట్రోల్ చేసుకోవటము అదొక హెడేక్ లాగా అయిపోతుంది నాకు. అందుకని అసలు మందారమే తేలేదు. అక్కడ మందార మొక్కలు కూడా ఉన్నాయండి. అండ్ అసలు భలే ఉన్నాయండి మొక్కలు, ఎన్నెన్ని వెరైటీస్. కార్నేషన్స్ కూడా ఉన్నాయి. ఇంకా వెతికితే ఇంకేమన్నా ఎగ్జాటిక్ ఫ్లవర్స్ కూడా ఏమైనా దొరకచ్చేమో అనుకున్నాను నేను. బట్ నైస్ ప్లేస్ అండి ఆనందపురం మాత్రం. నాకైతే భలే అనిపించింది. నేను వెళ్ళేసరికి ఆల్మోస్ట్ లైక్ 8 అట్లా అయింది కాబట్టి పెద్ద రష్ అయితే అంత లేదు. బట్ ఎస్, ఏమైనా స్పెషల్ పండగలు ఉన్నప్పుడు మాత్రం క్రేజీగా అయితే ఉంటుంది. అండ్ ఎవ్రీథింగ్ అండి, మారేడు దళాలు, గరిక, మ్యాంగో లీవ్స్, కొబ్బరాకులు, అంటే అరటి చెట్లు, ఇవన్నీ ఉన్నాయి. చాలా బాగా అయితే అనిపించింది. అండ్ ఇంకా బట్టలు మెషిన్లో వేసాను, ఆ పనులన్నీ సార్ట్ అవుట్ అయితే చేసేసుకుంటున్నాను. అండ్ ఇంకా ఈవినింగ్ మళ్ళీ రెడీ అయ్యి కింద గుడికి వెళ్ళి పూజకి ఈ తెచ్చిన పూలన్నీ స్వామివారికి ఇచ్చుకొని నా సంకష్ట చతుర్థి అయితే నేను చేసుకుంటానండి. సో దీంతో అయితే ఈ వీడియో కంక్లూడ్ చేసేస్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయటం అస్సలు మర్చిపోకండి. మన రెగ్యులర్ వ్యూవర్స్ చాలామంది చూస్తారు కానీ లైక్ చేయటం మర్చిపోతున్నారు. దాన్ని లైక్ చేయటం అస్సలు మర్చిపోకండి. అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే, ఇఫ్ యూ లైక్ ద కంటెంట్, ప్లీజ్ డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు దిస్ ఛానల్. Thank you so much for watching this video till the end. Have a great day.